హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం 7th క్లాస్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి 4వ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సి మరియు టెట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఈ టెస్టులకు సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కనుక కావాలి అనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 37 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 98.4 డిగ్రీ ఫారెన్హీట్, ఆప్షన్ 3 36 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 1 and 2 అంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్స్, అదేవిధంగా 98.4 డిగ్రీ ఫారెన్హీట్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సెంటీగ్రేడ్స్ అన్నా సెల్సియస్ అన్నా ఒకటే గమనించాలి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత సెల్సియస్లో అయితేనేమో 37 డిగ్రీస్, అదేవిధంగా ఫారెన్హీట్స్లో అయితే 98.4 డిగ్రీ ఫారెన్హీట్స్ గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి 1922వ సంవత్సరంలో ఒక రోజున లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఎంతగా నమోదైంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 56 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 68 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 3 58 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 89 డిగ్రీ సెల్సియస్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 58 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికాలోని లిబియాలో నీడలో 58 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి చిన్నపిల్లల మరియు పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి వాడే థర్మామీటర్లు ఏవి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 డిజిటల్ థర్మామీటర్, ఆప్షన్ 2 థర్మిస్టర్ థర్మామీటర్, ఆప్షన్ 3 జ్వరమానిని, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 థర్మిస్టర్ థర్మామీటర్. దీని ద్వారా చిన్న పిల్లలు మరియు పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలు కనుక్కుంటారు, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి పాదరసం యొక్క ధర్మాలలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పాదరసం వ్యాకోచ సమంగా ఉంటుంది, స్టేట్మెంట్ 2 దీనికి మెరిసే స్వభావం ఉండి కాంతి నిరోధకంగా పనిచేస్తుంది, స్టేట్మెంట్ 3 గాజు పాత్రకు అంటుకోదు, స్టేట్మెంట్ 4 ఇది ఒక మంచి ఉష్ణవాహకం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్ చూసుకుంటే 1, 2, 3, 4 సరైనవి, 1, 2, 3 సరైనవి, 2, 3, 4 సరైనవి, 3, 4, 1 సరైనవి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అన్నీ సరైనవే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పాదరసం వ్యాకోచ సమంగా ఉంటుంది. వ్యాకోచ సమం అంటే ఏంటి అంటే దానికి ఎంత ఉష్ణం ఇస్తే అంత వ్యాకోచం చెందుతూ ఉంటుంది. తర్వాత దీనికి మెరిసే స్వభావం ఉండి కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఇక్కడ చూసుకుంటే పాదరసం మనకు ఆల్రెడీ మెరుస్తూ కనిపిస్తుంది కదా, థర్మామీటర్లో చూస్తే మనకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది కాంతి నిరోధకంగా ఉంటుంది, కాంతిని తన గుండా పోనివ్వదు, అంటే ఇది ఒక అపారదర్శక పదార్థము అని గమనించాలి. తర్వాత ఇది గాజు పాత్రకు అంటుకోదు. ఇక్కడ చూసుకుంటే మనకు థర్మామీటర్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉందనుకోండి, ఇది పైకి పోతుంది, పైకి పోయిన తర్వాత మళ్ళీ ఆ ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కిందికి వస్తుంది, కానీ ఆ గోడకు మాత్రం అంటుకోదు, గమనించాలి. తర్వాత ఇది ఒక మంచి ఉష్ణవాహకం. మంచి ఉష్ణవాహకం కాబట్టే థర్మామీటర్లో మనకు వ్యాకోచ పదార్థంగా దాన్ని తీసుకున్నారు, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి గది ఉష్ణోగ్రత వద్ద మెర్కురీ ఏ స్థితిలో ఉంటుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ఘనస్థితి, ఆప్షన్ 2 వాయుస్థితి, ఆప్షన్ 3 ద్రవస్థితి, ఆప్షన్ 4 1 and 3 అంటే ఘనస్థితి మరియు ద్రవస్థితి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ద్రవస్థితిలో ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద మెర్కురీ అంటే పాదరసం. మెర్కురీ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం, గమనించాలి. దీని యొక్క ఫార్ములా కనుక చూసుకుంటే హెచ్జీనే మనం మెర్కురీ అంటాము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది, గమనించాలి.
తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 పాదరసం, ఆప్షన్ 4 2 and 3 అంటే ఆల్కహాల్ మరియు పాదరసం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3. అంటే ఇక్కడ చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతను కనుక్కోవడానికేమో పాదరసాన్ని, కనిష్ట ఉష్ణోగ్రతను కనుక్కోవడానికేమో ఆల్కహాల్ని ఉపయోగిస్తారు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఆల్కహాల్ యొక్క ధర్మాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 దీని ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలవచ్చు, ఆప్షన్ 2 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం అనేది చాలా అవసరం. ఇక్కడ చూసుకుంటే ఈ రెండో స్టేట్మెంట్ అనేది తప్పుపడిందండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఓవరాల్గా చెప్పేస్తా వినండి. ఇక్కడ చూసుకుంటే 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత పెంచగానే వ్యాకోచం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టే మనము చాలా తక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా కొలవగలుగుతాం. ఇది రెండవ ఆప్షన్. తర్వాత దీనికి రంగు వేయవచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 4వ ఆప్షన్ వచ్చేసి ఏది లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినవే. కాబట్టి మనం అడిగింది ఏంటి? సరికానిది ఏది అని అడిగాడు. ఇందులో ఏది లేదు కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి థర్మామీటర్ భాగాలలో లేనిది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 హుక్, ఆప్షన్ 2 కేశనాళిక, ఆప్షన్ 3 బల్బు, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ హుక్, కేశనాళిక, బల్బు ఇవన్నీ థర్మామీటర్ యొక్క భాగాలే, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు థర్మామీటర్ అనేది ఈ రకంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఈ కింద ఈ రకంగా పాదరసం ఉన్నటువంటి దీన్ని ఏమంటారు అంటే బల్బ్ అంటారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ పాదరసం పైన ఈ రకంగా చిన్నగా ఇక్కడ ఒక కొండిలాగా ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే హుక్ అంటారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పాదరసాన్ని సూచించడానికి ఇక్కడ సన్నగా ఒక కేశనాళిక అనేది ఉంటుంది. ఈ రకంగా మనకు ఇవన్నీ పాదరసం థర్మామీటర్ యొక్క భాగాలే కాబట్టి మనకు దీని యొక్క సరి అయిన సమాధానం ఏది కాదు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 థర్మామీటర్లోని గుర్తులను ఉష్ణోగ్రత సూచిక అంటారు, ఆప్షన్ 2 మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారు, ఆప్షన్ 3 నీటి యొక్క మరిగే స్థానం 100 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా పాదరసాన్ని వాడుతారు. మన క్వశ్చన్లో ఏమి అడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే థర్మామీటర్లోని గుర్తులను ఉష్ణోగ్రత సూచిక అనరండి, ఉష్ణోగ్రత మాపని అంటారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి గెలీలియో మొట్టమొదటి థర్మామీటర్ను ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 1573వ సంవత్సరంలో, ఆప్షన్ 2 1539వ సంవత్సరంలో, ఆప్షన్ 3 1553వ సంవత్సరంలో, ఆప్షన్ 4 1593వ సంవత్సరంలో. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1593వ సంవత్సరంలో గెలీలియో మొట్టమొదటి థర్మామీటర్ని కనుగొన్నాడు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా దీనిని ఉపయోగించారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 2 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం అనేది లైవ్లో ఉన్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గాలి. గాలిని ఎందుకు ఉపయోగించారు అంటే దీనికి సంకోచ వ్యాకోచ ధర్మం అనేది కలిగి ఉంటుంది గాలి, కాబట్టి దీన్ని మనకు మొదటి థర్మామీటర్లో ఉపయోగించారు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి
క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు కొన్ని అంశాలు, వాటికి సంబంధించిన అంశాలు ఇటువైపు ఇవ్వడం జరిగింది. వాటిని మనం జతపరచుదాం. నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే థర్మామీటర్కు సంబంధించిన అంశం వచ్చేసి పదార్థము లేదా వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుక్కుంటాము. కాబట్టి దీని యొక్క ఆప్షన్ చూసుకుంటే బి. దాని తర్వాత జ్వరమానికి సంబంధించిన అంశం వచ్చేసి మానవ శరీర ఉష్ణోగ్రతను కనుక్కోవచ్చు. దాని తర్వాత ఇది ఏ. ఇక్కడ చూసుకుంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. దీని ద్వారా ఏం చేస్తాము అంటే అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను కనుక్కుంటాం. ఇక్కడ చూసుకుంటే దీని ఆప్షన్ వచ్చేసి డి. దాని తర్వాత మిగిలింది ఏంటండి, థర్మామీటర్. దీని ద్వారా చిన్నపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతను కనుక్కుంటాం. ఇది సి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే 1B 2A తర్వాత 3D దాని తర్వాత 4C అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 2లో ఉంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత పాదరసం వల్ల కలిగే నష్టాలను తొలగించడానికి వాడుతున్న థర్మామీటర్లు ఏవి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 థర్మిస్టర్ థర్మామీటర్లు, ఆప్షన్ 2 ప్రయోగశాల థర్మామీటర్లు, ఆప్షన్ 3 డిజిటల్ థర్మామీటర్లు, ఆప్షన్ 4 2 and 3 అంటే ప్రయోగశాల థర్మామీటర్ మరియు డిజిటల్ థర్మామీటర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డిజిటల్ థర్మామీటర్. ఇందులో పాదరసం ఉండదు, కానీ శరీర ఉష్ణోగ్రతను కనుక్కోవచ్చు, గమనించాలి. 2 అరచేతులతో రుద్దడం వలన సుత్తితో పదే పదే కొట్టినప్పుడు కుంకుడు గింజల్ని తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు ఏ శక్తిగా మార్పు చెందుతుంది? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది, ఆప్షన్ 3 విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది, ఆప్షన్ 4 సౌరశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తి అంటే ఏంటండి, యంత్రాల వల్ల సృష్టించిన శక్తి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2 అరచేతులతో రుద్దడం వల్ల, అంటే మనం ఒక యంత్రంగా పనిచేయడం వల్ల 2 అరచేతులను రుద్దడం వల్ల ఏమైంది, అందులో నుంచి ఉష్ణం అనేది వచ్చింది. అంటే అక్కడ యాంత్రిక శక్తి ఏ రకంగా మారింది, ఉష్ణశక్తిగా మారింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సుత్తి అనేది ఒక యంత్రము. దాని ద్వారా మేకుని కానీ దేన్నైనా పదే పదే కొట్టినప్పుడు ఏమొస్తుంది, ఉష్ణం అనేది వస్తుంది. ఈ రకంగా కూడా యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారింది. అదేవిధంగా కుంకుడు గింజల్ని తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు, అంటే మన సహాయం, అంటే మనమే ఒక యంత్రం అనుకుంటే అది కూడా యాంత్రిక శక్తి నుంచి ఉష్ణశక్తిగా మార్పు చెందింది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి గ్యాస్ స్టవ్ వాడినప్పుడు ఏ శక్తిగా మార్పు చెందును? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును, ఆప్షన్ 3 సౌరశక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును, ఆప్షన్ 4 రసాయన శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రసాయన శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందును. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన గ్యాస్ స్టవ్ యొక్క సిలిండర్లో ఎల్పిజి అనే రసాయనం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్పిజి అనే గ్యాస్ ఏ రకంగా ఉంటుందంటే ద్రవ రూపంలో కరిగి ఉంటుంది. అందుకే దీన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇందులోని వాయువు మనకు బయటకు వచ్చేసి మనము అంటించడం ద్వారా మంట రూపంలో బయటకు వస్తుంది. ఈ రకంగా ఆ మంట ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఉష్ణాన్ని పొందుతాం. ఈ రకంగా రసాయన శక్తి అనేది ఉష్ణశక్తిగా మార్పు చెందింది. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు చేరును, ఆప్షన్ 2 ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చడాన్ని ఉష్ణోగ్రత అంటారు, ఆప్షన్ 3 శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేది ఉష్ణం. తర్వాత 4వ ఆప్షన్ వచ్చేసి ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం.
ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. ఇందులో సరికానిది వచ్చేసి ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు చేరును అన్నది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు చేరుతుంది, గమనించాలి. తర్వాత ఇక్కడ ఉష్ణోగ్రత ఏంటి అంటే ఒక వస్తువు ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది అని వేరొక వస్తువుతో పోల్చి చెప్పే ప్రమాణాన్ని ఏమంటాము అంటే ఉష్ణోగ్రత అంటాము. అదేవిధంగా ఉష్ణం అంటే ఏంటి అంటే ఒక పదార్థము చల్లగా ఉందా వేడిగా ఉందా అని తెలియజేసేదేమో ఉష్ణము. అది ఎంత వేడిగా ఉంది ఎంత చల్లగా ఉంది అని తెలియజేసేదేమో ఉష్ణోగ్రత, గమనించాలి. తర్వాత ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇక్కడ ఉదాహరణకు మనకు చూసుకుంటే వంట వండేటప్పుడు మన అమ్మ వాళ్ళు వంట చేసేటప్పుడు కనుక చూస్తూ ఉంటే మనకు ఆ గంజులో నుంచి పైన ఉన్నటువంటి మూత, ఆ మూత పెట్టిన మూత పైకి లేస్తూ ఉంటుంది. అంటే దానికి మరి ఆ శక్తి ఎక్కడదండి? అందులో లోపల ఏమవుతుంది, మనం క్రిందికి వెళ్ళి మంట పెట్టడం ద్వారా లోపల ఉన్నటువంటి ఉష్ణం అనేది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టే ఆ పైన ఉన్నటువంటి మూతను పక్కకు నెట్టేయడం లేదా లేపి పక్కన పడేయడం అనేది జరుగుతుంది. అంటే దానికి శక్తి ఉన్నట్టే కదా. కాబట్టి ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి స్టీమ్ ఇంజన్లో శక్తుల యొక్క మార్పు ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆప్షన్ 2 విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆప్షన్ 3 ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఆప్షన్ 4 యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని పేరులోనే ఉందండి. స్టీమ్ ఇంజన్ అంటే ఏంటి? నీటి ఆవిరి యంత్రము, అంటే నీటి ఆవిరితో నడిచే యంత్రం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీరు ఆవిరిగా ఎట్లా మారుతుందండి? దానికి ఉష్ణాన్ని అందించడం ద్వారా నీరు అనేది ఆవిరి రూపంలో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే నీరు ఆవిరి రూపంలో మారడం వల్ల ఆ ఇంజన్ అనేది నడుస్తుంది. అంటే ఆ యాంత్రికంగా ఆ శక్తి అనేది మారింది. కాబట్టి ఉష్ణ శక్తి అనేది ఇందులో యాంత్రిక శక్తిగా మారుతుంది. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి థర్మల్ పవర్ స్టేషన్లో ఏ శక్తిగా మార్పు చెందును? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 2 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా, ఆప్షన్ 3 ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా, ఆప్షన్ 4 యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇక్కడ చూసుకుంటే థర్మల్ అంటే పేరులోనే ఉంది కదండి. థర్మల్ అంటే బొగ్గును. ఇక్కడ చూసుకుంటే బొగ్గును వివిధ ప్రక్రియల ద్వారా మండించడం ద్వారా వాళ్ళకు ఉష్ణం అనేది బయటకు వస్తుంది. ఆ ఉష్ణాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే అనేక ప్రక్రియలకు లోన్ చేసి దాన్ని విద్యుత్ శక్తిగా మారుస్తారు. ఆ రకంగా థర్మల్ పవర్ స్టేషన్లో ఉష్ణశక్తి అనేది విద్యుత్ శక్తిగా మారింది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రిక్ హీటర్లో ఏ శక్తిగా మార్పు చెందును? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 2 విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 3 విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 4 విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందును. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విద్యుత్ శక్తి అనేది ఉష్ణ శక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎలక్ట్రిక్ హీటర్ ద్వారా మనం విద్యుత్తుని నీటిలోకి పంపేయడం ద్వారా ఆ నీరు అనేది వేడవుతుంది. అలా మనం విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్పు చెందించడం జరిగింది, గమనించాలి. దేని ద్వారా? ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను వీటిని జతపరిచేలోపు దీని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా జ్వరమానిని అనేది ఏంటండి? ఉష్ణమాపకం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఈ అనేది వస్తుంది. తర్వాత మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంతండి? 37 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. తర్వాత మూడవది ఉష్ణం అనేది ఏంటి? ఒక శక్తి స్వరూపం. కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. తర్వాత నీటి యొక్క మరుగుస్థానం ఎంతండి? 100 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఇక్కడ బి వస్తుంది. తర్వాత
మనకు మంచు యొక్క ద్రవీభవన స్థానం, మంచు యొక్క ద్రవీభవన స్థానం ఎంత 0 డిగ్రీ సెల్సియస్, కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే 1E, తర్వాత 2C, దాని తర్వాత 3A, దాని తర్వాత 4B, దాని తర్వాత 5D ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గమనించాలి. తర్వాత నిన్నటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కనుక చూసుకుంటే, చలనంలో ఉన్న ఒక సైకిల్లో వివిధ భాగాల యొక్క చలనాన్ని తెలియజేయండి అని క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు మొదటగా చక్రం ఏ రకంగా ఉంటుందండి? ఒక స్థిర బిందువుని కేంద్రంగా చేసుకొని తిరుగుతూ ఉంటుంది, కాబట్టి ఇది భ్రమణ చలనాన్ని పొందుతుంది, గమనించాలి. తర్వాత పైడిల్ దాని భుజంతో, అంటే ఇక్కడ చూసుకుంటే పైడిల్ అనేది దాని భుజం, అంటే ఇక్కడ ఏ రకంగా భుజం ఉంటుంది కదా, దాని భుజంతో ఏ రకంగా ఉంటుంది అంటే భ్రమణ చలనంలో ఉంటుంది. దాని తర్వాత పైడిల్ తల మీద కాలు చలనం, ఇక్కడ చూసుకుంటే పైడిల్ తల మీద కాలు ఈ రకంగా ఉంటుంది కదండి, ఈ రకంగా పెట్టినప్పుడు కాలు అనేది డోలనం చేస్తూ ఉంటుంది, ఈరా పైకి కిందికి ఇక్కడ, కాబట్టి దాని మీద కాలు చలనం అనేది డోలన చలనాన్ని కలిగి ఉంటుంది, గమనించాలి. తర్వాత సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం, సైకిల్ తొక్కేవాడి చలనం ఏ రకంగా ఉంటుందంటే స్థానాంతర చలనం అండి. చాలామంది ఏం చేశారంటే ఇంకా డీప్గా వెళ్ళి అది రేఖీయ చలనమా లేకపోతే వక్రరేఖీయ చలనమా అని కూడా చెప్పారు. చాలా సంతోషం అండి. ఇక్కడ చూసుకుంటే ఇది స్థానాంతర చలనం. స్థానాంతర చలనంలో ఏంటంటే వక్రరేఖీయ చలనం, ఎందుకంటే సైకిల్ మనకు రోడ్ మీద వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళలేం కదండి, ఖచ్చితంగా మలుపులు అనేవి వస్తాయి, కాబట్టి ఇది స్థానాంతర చలనం. అదేవిధంగా స్థానాంతర చలనంలో వక్రరేఖీయ చలనం గమనించాలి. తర్వాత ఈరోజు ప్రశ్న చూసుకుంటే, ఫారెన్హీట్ స్కేల్లో కొలతలు ఏ డిగ్రీ నుండి ఏ డిగ్రీ వరకు ఉంటాయి మరియు ఇందులో ఒక చిన్న విభాగం విలువ ఎంత అని ఈరోజు క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన మార్కులు, అదేవిధంగా ఈ క్వశ్చన్కు సమాధానాన్ని అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 6వ లెసన్ వచ్చేసి వాతావరణం మరియు శీతోష్ణ స్థితి, అదేవిధంగా 7వ లెసన్ వచ్చేసి విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఇది రేపటి యొక్క సిలబస్, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళంతా అలాగే ఊరికే వెళ్ళకుండా ఒక లైక్ అనేది వేసుకోండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రకంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. బాయ్, టేక్ కేర్, జై హింద్.